సంవత్సరాలుగా చాలా వరకు మరణాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏందని మేము చాలా కూలంకషంగా పోయి అందరినీ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి ట్రేస్ చేస్తే అడిగితే లివర్ క్యాన్సర్కి సంబంధించి చాలా వరకు మృత్యువాత పడుతున్నారు. మేమందరం కూడా గ్రామంలో ఉన్నటువంటి యువత అందరం కూడా ఈ ప్రాంతంలో సరైన వైద్య సదుపాయం లేక కర్నూలు జనరల్ హాస్పిటల్కి చాలా ఈ హెపటైటిస్ సి వైరస్కి సంబంధించి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వైద్యం ఇది పేద ప్రజలైనటువంటి మా గ్రామ ప్రజలందరూ కూడా కర్నూలు జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్తే అక్కడ నుంచి డేటా తీసుకొని మేము గతంలో కూడా 2 సంవత్సరాల కిందట ఒక క్యాంపు నిర్వహించినాం. అక్కడ సుమారు మా 100 మందిలో 18 మంది మా గ్రామం నుంచి 50 నుంచి 60 మందికి కూడా హెపటైటిస్ సి లక్షణాలు తేలితే మనం కర్నూలు జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించినాం. కాకపోతే అటువంటి ట్రీట్మెంట్ మన గద్వాల జిల్లాలో కూడా ఉంటే ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ హెపటైటిస్కి సంబంధించి మా రాజోలి మండలంలో చాలా వరకు కూడా కేసులు ఎక్కువ ఉన్నాయి. వైద్యాధికారులు కూడా మేము చాలా వరకు కూడా విన్నవించుకున్నాం. వాళ్ళు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినారు. కానీ పూర్తిగా దీన్ని రూపు మార్పాలంటే సరైన రక్త పరీక్షలు నిర్వహించి వారికి మెరుగైన చికిత్స అందించినప్పుడే వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం అనేది జాగ్రత్తగా మనం రోగుల్ని కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా డయాలసిస్కి సంబంధించి సరైన కేంద్రాలు లేవు. అలాగే చాలామంది ప్రజలు చిన్న వయసులోనే పక్షవాతానికి గురవుతూ ఉన్నారు. వైద్యాధికారులు దీని పట్ల తక్షణమే స్పందించి ప్రజలకు మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం.